నమస్తే. ఒకప్పుడు భారతదేశం వేరు, ఇప్పుడు భారతదేశం వేరు. ఒకప్పుడు భారతదేశం ఏ దాడి జరిగినా సరే ఖండించి ఊరుకుండేది. ఇప్పుడున్న భారతదేశంలో అది లేదు. ఖచ్చితంగా సమాధానం ఇచ్చే తీరుతుంది. అది ఏ విధంగా సమాధానం ఇస్తది అనేది ఒక స్ట్రాటజీ, ఒక పద్ధతి ఫాలో అవుతూ ఉంటది. దానిలో భాగంగానే పాకిస్తాన్ మీద 2 టైమ్స్ సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. అలా కొట్టి వచ్చేసాం. మొన్న యుద్ధం చేసాం. టార్గెట్స్‌ని ఖచ్చితంగా, నిర్దిష్టంగా డిస్ట్రక్ట్ చేసి వచ్చాం. ఇది మన శత్రు దేశాలకి ఖచ్చితంగా ఒక కనువిప్పు అయి ఉండాలి. అలాగే నిన్న బర్మా అంటే మయన్మార్ అంటాం. మయన్మార్‌లోకి డ్రోన్స్ ఎంటర్ అయ్యాయి. డ్రోన్ దాడి జరిగింది. ఆ డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎవరికీ తెలీదు. మన అఫీషియల్స్ ఎవరు కూడా దాన్ని ధృవీకరించలేదు. ఆ విధంగా కామ్‌గా జరిగిపోతూ ఉంటాయి. బట్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భారతదేశం దిక్కు చూడాలి, దాన్ని నాశనం చేయాలి అనే ఆలోచన ఎవరి బుర్రలో ఉన్నా సరే శత్రు దేశం, అది ఖచ్చితంగా తీసి పక్కనెట్టేయాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది బంగ్లాదేశ్ అవ్వచ్చు, మయన్మార్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇంకేదైనా దేశం అవ్వచ్చు. మనం స్ట్రాటజికల్‌గా అంత స్ట్రాంగ్‌గా ఉన్నాం. అలాగే ఎకనామికల్‌గా కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉన్నాం. కాబట్టి బలంగా ఉన్న దేశాన్ని తాకాలంటే ఖచ్చితంగా భయపడాల్సిందే. అది ఇప్పుడు భారతదేశం తాలూకా బలం. థ్యాంక్ యూ.